మొత్తం తెలంగాణ ఇవాళ విష జ్వరాలతో వాస్తవంగా పరిస్థితి చూసినట్టయితే ఒక హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎక్కడ చూసినా ఇవాళ మారుమూడు పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసులు ఉండేటువంటి ప్రాంతాల్లో కనీసమైనటువంటి ఇవాళ మందులు లేక, డాక్టర్లు లభ్యం కాక, ఏ రకంగా డెంగీ జ్వరాలతో, వైరల్ ఫీవర్స్తో ప్రజలు ఇవాళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఇవాళ సిబ్బంది లేరు, డాక్టర్స్ లేరు, పాలన మొత్తం కూడా ఇవాళ గాడి తప్పింది. పడకేసినటువంటి ఈ ప్రజారోగ్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీరు చర్యలు కాదు, దీని మీద సమీక్షలు ముఖ్యమంత్రి గారు. ఈరోజు మొత్తం పారిశుద్ధ్యం ఎక్కడ చూసినా ఇవాళ గ్రామాల్లో కానీ, పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ కనీసమైనటువంటి ప్రాథమికమైనటువంటి పనులు చేపట్టడానికి నిధులు లేకుండా, నిధుల లేమితో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇవాళ హైదరాబాదు ఒక్క పని చేపట్టడానికి ఇవాళ కాంట్రాక్టర్లేమో వేల కోట్ల రూపాయలు మాకు డబ్బులు చెల్లించలేదని చెప్పి వాళ్ళు మొత్తం కూడా పనులు మానేస్తే ఇవాళ డ్రైనేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ అధ్వానమైనటువంటి పరిస్థితిలో మలేరియా, డెంగీ, చికెన్ గున్యా ఈ విష జ్వరాలతో మొత్తం హైదరాబాద్ అంతా కూడా, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా విజృంభిస్తూ ఉంటే మరి గ్రామ పంచాయతీలు అయితే ఏమాత్రం కూడా నిధులు లేకుండా మురుగునీరు కాలువల్లో మరి ఏ రకంగా డ్రైనేజు ఇవాళ కంపు వాసనతో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే, విష జ్వరాలకు లోనవుతూ ఉంటే బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా నిధులు లేవు, సిబ్బంది లేరు. మరి ఈ రకంగా దోమలు, ఈగలు, ఫాగింగ్ చేసే పరిస్థితి లేదంటే మరి ఇవన్నిటి కూడా రేవంత్ గారు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి తప్పితే హెల్త్ సిటీ అని, ఫోర్త్ సిటీ అని చెప్పి హైడ్రా అనే పేరు మీద ఒకవైపు రుణమాఫీ కాక రైతుల అగచాట్లు, యూనివర్సిటీల్లో నాసి విద్య, గురుకులాల్లో విద్యార్థుల చావుకేకలు, సర్కారు దవాఖానాల్లో ఇవాళ సమస్యలు, డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత, మరి జీతాల కోసం అంగన్వాడీ, మరి ఇవాళ టీచర్లు ఆందోళనలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. ఆ రకంగా ఈ 6 గ్యారంటీల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం వారానికి ఒక కొత్త నాటకం, ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో ప్రజాక్షేత్రంలో మరి ప్రభుత్వం మీద ఒక పోరాటాన్ని ఎంచుకొని ప్రజలకు అండగా నిలబడి ఒక భరోసా కల్పించడానికి సభ్యత్వ కార్యక్రమంతో పాటు త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు కూడా మేము శ్రీకారం చుడతామని చెప్పి, ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని, సర్కారు దవాఖానలో డెంగీ కిట్స్ లేకుండా రోగులు వాళ్ళ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి వేల రూపాయలు చెల్లించలేక అప్పులు, ఆస్తులు అమ్ముకునే దుస్థితి. ఈరోజు దాదాపు 1000 మంది వాళ్ళ డెంగీ కేసులు నమోదైనా ఈరోజు కనీసమైనటువంటి ఈ జనరల్ ఆసుపత్రుల్లో మందులు లేవు, అన్ని రకాల కూడా యాంటీబయాటిక్స్ ఇవి కూడా అందుబాటులో లేవు. మరి ఈ రకమైనటువంటి విషయాలను మరి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు హెల్త్ సిటీ అని, స్కిల్ యూనివర్సిటీ అని, ఫోర్త్ సిటీ అని ఆ రకంగా ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా కొత్త భవనం, కొత్త ఇల్లు ఈ పర్మిషన్ ఇచ్చిన దాఖలా 9 సంవత్సరాలుగా, 9 నెలలుగా. కాబట్టి ప్రభుత్వ బడులైతే కూడా మూతపడేది స్థితి. టీచర్స్ డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, నియామకాలు లేవు, కొలువులు లేకుండా ఈ రకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పడ్డ అగచాట్లను ఈరోజు నిరుద్యోగ యువత కానీ, రైతులు కానీ, పేదలు కానీ పడుతున్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఖచ్చితంగా ఒక కార్యాచరణ ప్రణాళిక మరి ప్రకటించి ఉద్యమ బాట ఎంచుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.